9 న్యూస్ మేడ్చల్ జిల్లా పోచారం 8వ వార్డు కొర్రెమల విలేజ్ పరిధిలో సుమారుగా 2 సంవత్సరాల నుండి డ్రైనేజ్ పొంగిపోతుంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇలా లేదు. సుమారుగా ఈ బస్తీలో 200 మంది కుటుంబాలు జీవిస్తున్నాయి. మేము దర్వాజా మా ఇంటి ముందు నదిలాగా మూసి పారుతున్నట్టుంది. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు. ఒక దావత్ చేసుకోవాలన్నా, ఒక చుట్టం రావాలన్నా, ఇంటికి బయటికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షాన మీ ఆఫీస్ ముట్టడిస్తామని బస్తీవాసులు గట్టిగా హెచ్చరించారు. మేము ఉండాలన్నా విభేషాలకు చెల్లిపోవాలా. అధికారులకు మేము చెప్పింది చెవులు పట్టట్లేదు కాబట్టి ఈ 200 కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్లిపోతాం చెప్పండి అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ కందుల రాజు, నాగార్జున, మాజీ వార్డు మెంబర్ రాజు, బస్తీవాసులు పాల్గొన్నారు. కొర్రెమల 3వ వార్డులో మొత్తం డ్రైనేజ్ కంప్లీట్గా రోడ్ల మీద వచ్చి కొన్ని కుటుంబాలకు, కొన్ని ఇళ్ళ వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎంత చెప్పినా కానీ వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు కొంచెం కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇప్పటికీ ఆ కాలనీ వాళ్ళు చాలాసార్లు వాణి మేడం గారికి కూడా, డిప్యూటీ కమిషనర్ వాణి మేడం గారికి కూడా మనం వాళ్ళది వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మా ఉన్న గ్రామ పంచాయతీలను తీసుకుపోయి గ్రేటర్ హైదరాబాద్లో కలిపి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులల్లో ఏది కూడా ఆ మేడం గారికి అధికారం లేకుండా, డిప్యూటీ కమిషనర్ గారికి ఏ అధికారం లేకుండా ఆ పదవి అప్పచెప్పారు. కానీ ఇది పద్ధతి కాదు. జనాలను పట్టించుకోకుండా ఈ కాలనీ వాసులు చాలా ఒక దావత్ అయిందంట. పాపం వాళ్ళు టెంట్ వేసుకొని కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎవరిని ఏమన్నా కానీ సరే, ఎవరిని వ్యక్తిగతంగా ఏం లేదు కానీ మీరు ఆఫీసర్లు వచ్చి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున మీ హెచ్ఎండి ఆఫీస్ ముంగట వచ్చి ధర్నా కార్యక్రమం చేపడతామని మనవి చేస్తాం. ఇది ఏం చేస్తే బాగుంటుందండి సార్? ఇది ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్లీ దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కొర్రెమల గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొర్రెమల 3వ వార్డులో జరుగుతున్నటువంటి
ఈ కార్యక్రమం ఏంటంటే బల్లదొడ్లు ఎక్కువ రావడం వల్ల ఆ రోజు పైప్ లైన్లు చిన్న చేసిర్రు. ఇప్పటికీ కాలనీ వాసులు 4-5 సార్లు కంప్లీట్ చేసిర్రు. ఏ అధికారి ఇట్లా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరో కనీసం రాడు. ఈ ప్రతిరోజు ఇదే గల్లీలో ఇదే ప్రాబ్లం అవుతుంది. మరి వాణి మేడం గారు ఇదే దాని చర్య తీసుకొని అధికారులకు, కాకపోతే మేము సీఎం లెవెల్ వరకు ఇట్లా వెళ్తామని కోరుకుంటున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇట్లా ఉండేనా? గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమే లేదు. వీళ్ళు ఇష్టం బల్లదొడ్లు బంద్ చేయవలసిందిగా చెప్తున్నాం వాణి మేడం గారు. కేవలం బల్లదొడ్డి వల్ల ఇలా జరుగుతుందా? రెండో కొత్త బల్లదొడ్లు కలిపిరు కాబట్టి 4-5 బల్లదొడ్లు కలిపారు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎన్ని బల్లదొడ్లు? రెండా? 2 2 కుటుంబాల కోసం 4 ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయి కదా. మీరు ఎట్లా మాజీ పాలకవర్గమే కదా మీది. మాది ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు? పైప్ లైన్ చేంజ్ చేస్తారా, మరి బల్లదొడ్లు తీసేయగలుగుతారా, వాళ్ళు ఆలోచన చేసి చేయాలి. లేకపోతే ఫిల్టర్లు పెట్టి సీఎం గారు పంపుతామని కోరుకుంటున్నాం. విలేజ్ గత 2 years నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది. 1 week ఒకసారి జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోరు. అక్కడ పైనుంచి వరద వస్తుంది, పెండ కొడతారు. పెండ గడ్డి వల్ల ఈ డ్రైనేజ్ ఇక్కడ మూతలేసి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు పిల్లలు ఉన్నారు, రోగాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. చాలా సార్లు చెప్పినాం, గొడవలు అవుతున్నాయి దీనివల్ల. ఇప్పుడు ఇదైతుంది ఎన్ని రోజులు వచ్చింది ఇట్లా? ఇది 2 years 3 years నుంచి జరుగుతూనే ఉంది. వీక్లీ కొరంల గ్రామంలో మాకు ఆన వచ్చినా కానీ దొడ్డి పెట్టిన ఈ బరదొడ్డి పెట్టినా కానీ చాలా ప్రాబ్లం సారు. మరి ఘోరం అంటే అంత ఘోరం ఉంది. చూస్తున్నారుగా మీరు, అంత ఘోరంగా ఉంది. భరించలేకపోతున్నాం మేము. ఏంటంటే మేమే అడుగుతున్నాం అంటే వీళ్ళు అడుగుతుర్రు అని లొల్లి పెడుతుర్రు. అడిగిన వాళ్ళే మంచివాళ్ళు గారు, అడిగిన వాళ్ళే మంచివాళ్ళు. ఈ అడిగిన కానీ ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు సారు. ఎవ్వరు సపోర్ట్ చేయరు. మాకే ప్రాబ్లం ఉంది. మాకు బాత్రూమ్ కూడా నిండిపోతుంది వర్షం వస్తే. ఎందుకంటే ఈ గడ్డి అంతా ఆడ మునిగి అంత గడ్డి తట్టి చాలా ప్రాబ్లం ఉంది మాకు. ఈ ప్రాబ్లం ఎన్నాళ్ళు చేయాలి మేము ఇట్లా చెప్పాలి? మీకు ఏం కావాలి తల్లి? ఏం కావాలి? రోడ్డు మార్చాలి, పైప్ లైన్ మార్చాలి. రోడ్డు మార్చాలి సార్. అంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద లైన్లే పెద్ద మార్చాలి. మేము మాకు ఎవ్వరు దొడ్లే మార్చుకొని ఆ దొడ్లు మారరు. కట్టినట్టయినా పోవు. మరి మీ లీడర్లు ఎవరైనా వచ్చి చూసిపోయారా? చూస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. వాళ్ళది ఏం పట్టింపు వాళ్ళ ఇంటికాండ తెలిస్తే వాళ్ళకి తెలుసు. దోలకాండ వైపు వేస్తే వాళ్ళకే తెలుసు. లీడర్ ఎవరు దగ్గర రాలేదు మీ దగ్గరికి? వస్తారు, వచ్చి చూస్తారు, పోతారు. అధికారుల దగ్గర తీసుకెళ్ళి మేము ఎంతవరకు నేనేం పోను, మా పిల్లలు పోయారు. మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. బర్లదొడ్డి కట్టిన కాంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోవట్లేదు. పెంట మాత్రమే కాకుండా గడ్డి కూడా కొట్టడం వల్ల ఈ డ్రైనేజ్ పైపులలో గడ్డి జామ్ అయ్యి ఇది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ సమస్య 2 ఏళ్ళ నుంచి ఉంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ చేసిరో అప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ అధికారుల దగ్గర తీసుకెళ్ళారు. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన ఈ బస్తీలో మొత్తం సైన్లు పెట్టించి పేపర్ మీద చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని ఉంటాయి బస్తీలో ఇండ్లు? 100 పైన ఉన్నాయి సార్. ఈ నుంచి ఆడుకున్నాయి. ఇంటికి 100 పైకి ఇండ్లు ఉన్నాయి. అధికారులు ఏమంటారు? ఎవరు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. రావడం క్లీన్ చేసిపోవడం అంతవరకే. క్లీన్ చేసిపోతారు అంతవరకే. ఇప్పుడు మీకు కావాల్సిన డిమాండ్ ఏంది? మాకు ఇది శాశ్వత పరిష్కారం అనేది మాకు కావాలి సార్. అంటే ఏ విధానం కావాలి? డ్రైనేజ్ అనేది, ఈ డ్రైనేజ్ పైపులు వచ్చేసి గత 30 సంవత్సరాల కింద వేసిన డ్రైనేజ్ పైపులు చాలా చిన్న సైజు ఇవి. ఇప్పుడు ఇక్కడ కొర్రెంల విలేజ్ మున్సిపాలిటీ చేసిర్రు, దాని తర్వాత జిహెచ్ఎంసీ చేసిర్రు. దాని తగ్గట్టు పనులు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అధికారులు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నేను 1 year కింద కూడా పోచారం మున్సిపాలిటీలో వాణి మేడం కానీ వేరే కానీ నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ కూడా మన దగ్గర ఉన్నది. దాని తర్వాత ఎవరు రాలేదు, చూడలేదు. మనకు శాశ్వత పరిష్కారం కావాలి. పైపులు చాలా చిన్నగా కావడంతో మనుషులకు మామూలుగా డ్రైనేజ్ వెళ్ళడమే చాలా కష్టము. అందులో ఒకటి బర్లు 3-4 దొడ్లు కట్టడం, కొత్తగా కట్టి 2 సంవత్సరాల నుంచి దొడ్లు కట్టడం, అందులోనే పెండ వాళ్ళు పంపించడం, దానివల్ల గడ్డి రావడం, వారానికి ఒకసారి ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. వాళ్ళకి చెప్పడం, గొడవలు కావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే మాకు ఈరోజు చాలా ఇబ్బంది అయ్యి ఈరోజు ఇలా మనం తెలియజేయాలని చెప్పేసి మన గ్రూపుల్లో మనం వీడియోలు పెట్టడం జరిగింది. మరి దీనికి అధికారులు స్పందించి ఇప్పుడు మీకు న్యాయం ఏం కావాలి? అంటే బర్లతోటి తీసేయమన్నా డ్రైనేజ్ మార్చాలి? బర్లతోటి తీసేస్తారా, వాళ్ళు పెండ బంద్ చేయిస్తారా, లేకపోతే డ్రైనేజ్ మరి కొత్త లైన్ ఇవ్వడం వేస్తారా అని చెప్పేసి అధికారులు పట్టించుకొని ముందుకొచ్చి తొందరగా శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. మాది కొరంల గ్రామం, పోచారం మున్సిపాలిటీ. గతంలో కూడా ఇదే విధంగా ఉంటే పక్కన కూడా వేయడం జరిగింది. ఈ ప్రాబ్లము పైపులు చిన్నగా ఉండడం వల్ల ఎప్పటికీ ఇదే ప్రాబ్లం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పళ్ళు తాగే వాళ్ళకి ఆ దొడ్లు పెట్టారు. వాళ్ళు పెండ తీయలేక బోర్ వేసి వాటర్ కొట్టడం వల్ల ఈ డ్రైనేజీ జామ విపరీతంగా నీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కానీ
అప్పుడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు యథావిధిగా ఈ బల్లదొడ్లో కొంచెం టైట్ చేయడం జరిగింది. వాళ్ళు పెండ తీసుకొని స్టార్ట్ చేశారు. కానీ మున్సిపల్ అయినాక అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు యథావిధిగా పైపులు వేసి బోరేసి పెండాలను కొట్టడం జరుగుతుంది. ఎవరైతే దొడ్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళారా మీరు? చెప్పినాం, వాళ్ళకు కూడా చెప్పినాం. చెప్పినప్పుడు ఏం తీస్తున్నామని చెప్పేసి అంటారు. తర్వాత యథావిధిగా డ్రైనేజీలకు కొట్టడం వల్ల వాళ్ళ దొడ్లో ఇక్కడ లేనా వేరే ప్రాంతం వాళ్ళ? ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా చూసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఎవరైనా ఇన్లే ఇప్పటికే దోమల పెడితే ఎక్కువ ఉందంటే ఈ మోరి వాళ్ళు ఇంకా చాలా ప్రాబ్లం. మామూలు కాదు. సరే పెండ అంటేనేమో అది వేరు ఉంటుంది. మొత్తం రోత బయటికి వెళ్తుంది. వాళ్ళ ఇళ్ళలో పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్డు మీద రావడం కూడా ఇబ్బంది పరిస్థితి. కానీ ఈ చర్య ఇమీడియట్లీ అధికారులు తీసుకొని మీకు ఏం చేస్తే బాగుంటుంది ఖాళీ బస్సు ఏం లేదు. ఏదైనా డ్రైనేజ్ లైన్ అయితే ఇబ్బంది ఏముండదు. ఆ పెండ కొట్టడం వల్ల జామ్ అవుతుంది. ముఖ్యంగా వాళ్ళు పెండ వేసి ఏదైనా వేసుకోవాలి, లేదంటే దొడ్లు విలేజ్లకి తరలించి వేరే వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ బావరకాలుగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని అయితే తెలియజేస్తున్నాం. బ్రదర్ చెప్పేటప్పుడు పైపులు చిన్నగా ఉన్నాయని అంటారు, అది మీ దృష్టికి రాలేదు? పైపు అయితే చిన్న పైపులే, ఇప్పుడు జమాలు వేసిన పైపులు ఇవన్నీ. ఈ పైపులు చిన్నవడం వల్ల మామూలు డ్రైనేజ్ లైన్ అయితేనే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ బల్లపైన ఉండడం వల్లనే ఇదంతా గడ్డి తట్టి ఇదే పొంగి పొలడం జరుగుతుంది. దీన్ని ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం.